వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. కందువగుహీనాదికములిందు లేవు అందరికి శ్రీహరే అంతరాత్మా. ఇందులో జంతుకులమింతానొకటే అందరికి శ్రీహరే అంతరాత్మా. శ్రీహరే అంతరాత్మా. తందనానాయి తందనానాపురే తందనాన బల తందనాన బల తందనాన బల తంద. బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటి అండనే బంటు నిద్ర అదియునొకటి. మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటే. తందనానాయి తందనానాపురే తందనానా బల తందనానా బల తందనాన. అనుగు దేవతలకును అలకామ సుఖమొకటి ఘన కీటక పశువులకు కామ సుఖమొకటి. అనుగు దేవతలకును అలకామ సుఖమొకటి ఘన కీటక పశువులకు కామ సుఖమొకటి. దినమహోరాత్రములు తెగి ధనాఢ్యునికొకటే వనర నిరుపేదకును ఒకటే అవియు. తందనానాయి తందనానా బల తందనానా బల తందనానా బల తందనానా బల తందనాన. కడగి ఏనుగు మీద కాయు ఎండయునొకటి పుడమి శునకము మీద బలయు ఎండ ఒకటి. కడగి ఏనుగు మీద కాయు ఎండయునొకటి పుడమి శునకము మీద బలయు ఎండ ఒకటి. కడుపుణ్యులను పాపకర్ములను సరిగావ జడియ శ్రీ వెంకటేశ్వరు నామముకటే. కడుపుణ్యులను పాపకర్ములను సరిగావ జడియ శ్రీ వెంకటేశ్వరు నామముకటే. తందనానాయి తందనానాపురే తందనాన బల తందనాన. బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. బ్రహ్మేంద్ర స్వాముల వారి ముచ్చటగా 3వ ఉపన్యాసముగా ముగింపజేసుకుందాము. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు లోకానికి కాలజ్ఞానము దివ్య జ్ఞానం రెండింటినీ కూడా వారు అందించారు. కాలజ్ఞానం వ్యవహారానికి సంబంధించినటువంటి యొక్క అంశము, తత్వజ్ఞానము బ్రహ్మమునకు సంబంధించినటువంటి అంశము. కాలజ్ఞానము మాయా సంబంధమై ఉన్నటువంటి వ్యవహారానికి సంబంధించినటువంటి యొక్క అంశము. తత్వజ్ఞానము మాయా అతీతమై ఉన్నటువంటి బ్రహ్మతత్వాన్ని తెలియజేసేటువంటి అంశము రెండు. ఒకటి
వ్యావహారికము, మరొకటి పారమార్థికము. కనుక కాలం యొక్క సంబంధమై ఉన్నటువంటి జ్ఞానాన్ని కాలజ్ఞానం అంటారు, భవిష్యత్తు జ్ఞానం అంటారు. పరమాత్మ కూడా భగవద్గీతలో తన దివ్యత్వమును చక్కగా చూపిస్తాడు. విశ్వరూపమంతయు కూడా మాయా సంబంధ వ్యవహారమే. అట్టి మాయా కార్యమగు విశ్వమంతా కూడా చూపిస్తాడు. అటనే 10వ అధ్యాయంలో తన విభూతులు, దివ్య విభూతులను అందిస్తారు. ఆ విధముగా మరి ఆ దివ్య విభూతులను అందించిన తర్వాత లాస్ట్లో స్వామివారు ఒక మాట అంటారు, కిం జ్ఞాతేన తవార్జున అంటాడు. ఇంత విభూత్యాత్మకమై మహిమాన్వితమై ఉన్నటువంటి యొక్క ఈ జగత్తంతయు కూడా దీన్ని తెలుసుకోవటం వల్ల, మహిమలను తెలుసుకోవటం వల్ల, కిం జ్ఞాతేన, జ్ఞాతేన తెలుసుకోవటం వల్ల కిం నీకేమిటి కలిగే ప్రయోజనము అని ఒక మాట 10వ అధ్యాయంలో స్వామివారు చెప్తారు. కాబట్టి మాయా కార్యం అనుస్యూతముగా ఒక పక్క జరుగుతూనే ఉంటుంది. దీనికి అంతం లేదు, అనంతముగా సాగిపోయే విధానముగా ఉంటుంది ఈ యొక్క విశ్వ సంబంధమై ఉన్నటువంటి కాలం, కాలజ్ఞానం అంతయు కూడా. కాబట్టి ఏంటంటే భవిష్యత్తులో జరగబోయేటువంటి అంశాలని ఒక రకంగా తెలుసుకోవటం అనేటువంటిది కూడా కొంతవరకు ఇబ్బందికర పరిస్థితే ఏర్పడుతుంది. అయితే కొన్ని అంశములు జీవితానికి ఉపయోగపడేటువంటివిగా కూడా ఉండవచ్చు. ఇప్పుడు చూడండి, తుఫాన్ రేగింది. ఆ తుఫాను అనేది కేంద్రీకృతమై ఉన్నది సముద్ర గర్భంలో. ఇది మళ్ళీ కదులుతూ ఉంటుంది. ఎప్పుడు తీరం చేరుతుందో అనే విషయం కూడా చెప్తూ ఉంటారు. ఇలాగా జరగబోయేటువంటి వాటి యొక్క ప్రభావాలను గురించి చెప్పినప్పుడు కొంత జాగ్రత్త పడే పరిస్థితి కూడా ఉంటుంది. అవి కొన్ని అంశాలు. కానీ జీవితంలో జరగబోయేటువంటి వాటిని తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పరమాత్మ మానవులకు మరి భవిష్యత్ సంబంధ జ్ఞానాన్ని ఎవరికి కూడా ఆయన ప్రసాదించలేదు. భూతములో జరిగిపోయినటువంటి యొక్క వాటిను జ్ఞప్తి చేసుకుని తలంచుకోవచ్చే తప్ప భవిష్యత్తులో జరగబోయేటువంటి యొక్క వాటిలను గురించి పరమాత్మ జ్ఞానాన్ని మానవులకు ఇవ్వలేదు. ఇస్తే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. జీవితం కూడా శాంతిగా ఉండే అవకాశం లేదు. మరి దిగులు చెందే పరిస్థితి ఏర్పడుతుంది. ఎప్పుడు ఏం జరగబోతుందో, ఏ క్షణంలో ఏం జరగబోతుందో అనేది ముందుగానే తెలిసిందా అని చెప్పనంటే చాలా భయానికి గురయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి పరమాత్మ ఆ యొక్క అంశాన్ని సామాన్య మానవులకు అది మరుగు చేసి పెట్టాడు. దివ్య జ్ఞానం కలిగి ఉన్నటువంటి వారి విషయంలో కొంతవరకు వాళ్ళకి ఏదన్నా జరగబోయేటువంటి కాలజ్ఞానం గురించి తెలిసి ఉండవచ్చు. కాబట్టి అవి కూడా వాళ్ళు కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. రమణ భగవాన్ లాంటి వాళ్ళు దాని జోలికి పోలేదు. కేవలం వాళ్ళు తత్వావలోకనం చేసుకుంటూ ఉండిపోయినటువంటి యొక్క పరిస్థితి. ఈ విధంగా మరి ఉన్నటువంటి యొక్క మాయా సంబంధ కార్యం కాలజ్ఞానము. సరే, ఆ దివ్య జ్ఞానం మహానుభావుడు అందించాడు. తర్వాత స్వరూప జ్ఞానాన్ని గురించి తత్వరూపముగా మనకి తెలియజేసేటువంటి విధానము. కనుక ఎవరెవరు ఏ యొక్క విధానంలో చెప్పదలుచుకున్నారో వాళ్ళు ఆ విధంగా చెప్పే విధానం ఉంటుంది. వేమన పద్యాల రూపకంగా చెప్పాడు. పోతన భాగవత పద్యాల రూపకంగా ఆయన శేష పద్యములు, మత్యేజములు, మత్యేభములు, ఉత్పలమాలలు ఇవన్నీ వేసుకుని పోతన జ్ఞానాన్ని అందించాడు. అన్నమాచార్యుల వారు కీర్తనల రూపకంగా చక్కటి వైరాగ్యము, జ్ఞాన సంబంధ అంశాలు ఆయన తెలియజేసేటువంటి విధానం. ఈ ప్రకారం ఎవరెవరు ఏ ఏ కోణము నుంచి వారు తెలియజేయదలుచుకున్నారో అట్లాగా తెలియజేసే విధానం ఉంటుంది. కాబట్టి బ్రహ్మం గారు తత్వాల రూపకంగా మనకి ఆ జ్ఞానాన్ని అందించేటువంటి విధానము. కానని భూమిలో కస్తూరి కోనలో మందరగిరి మీద మర్రి చెట్టు, చెట్టుకు కొమ్మలు చెర్పింప 10 నూర్లు, కొమ్మకు కోటి కోతులుండు, నగదరంబై నట్టి కొమ్మ మీదను నక్క ఒకటున్నది చుక్కవలెను, చుక్కకు తూర్పున సుస్థిరమైనట్టి సూర్య చంద్రాదులు తేజరిల్లు, దీనికర్ధంబు చెప్పిడి దేశికునకు నెలలు 12 గడువిస్తి నేర్పుతోడా.
అంగములోపలను కుండలి సంగము దాపునను, అంగములోపలను కుండలి సంగము దాపునను, గంగాయమునా పొంగుచు పారగ రంగుగ నడుమను లింగడుండగను, కాశీకి పోవలెనా తీర్థము మోసుకురావలెనా. కాశీ తీర్థము కన్నులనున్నది, బేసి కన్ను శివ కాశిగనున్నది, కాశీకి పోవలెనా. కోనకు పైగాను తీర్థపు వాన కురియగాను, కోనకు పైగాను తీర్థపు వాన కురియగాను, మేను మరచి నీవు కానక తిరిగేవు, మేను మరచి నీవు కానక తిరిగేవు, లోన వెదకి శివ ధ్యానము చేయక కాశీకి పోవలెనా తీర్థము మోసుకురావలెనా. భావములోపలను జీవుని తావు తెలియకాను, భావములోపలను జీవుని తావు తెలియకాను, జీవగుణంబులు చిక్కు విడిచి, జీవగుణంబులు చిక్కు విడిచిత జీవ బ్రహ్మము తావు తెలిసితే కాశీకి పోవలెనా తీర్థము మోసుకురావలెనా. వాసిగధరలోనో కాశీ నివాసుడుండగాను, వాసిగధరలోనో కాశీ నివాసుడుండగాను, మేను మరచి చేసిన పాపము బాసిపోవునని, చేసిన పాపము పాసిపోవునని కాశీకి పోదురు నివాసుని గానక, కాశీకి పోవలెనా తీర్థము మోసుకురావలెనా. కాశీ తీర్థము కన్నులనున్నది, బేసి కన్ను శివ కాశిగనున్నది, కాశీకి పోవలెనా. బ్రహ్మం గారు చాలా తత్వాలు, ఇది కూడా ఆయన రాసిన తత్వమే. ఇది రాగాన్ని నేను ఏర్పాటు చేసుకున్నాను, తత్వం ఆయన ఏర్పాటు చేశాడు అంతవరకే. కానని భూమిలో కస్తూరి కోనలో మందరగిరి మీద మర్రి చెట్టు. మొన్న కూడా ఈ తత్వం గురించి అడిగారు. మనకి కాలజ్ఞాన తత్వాల్లో ఇది మొట్టమొదటిగా ఆయన గారు ఇచ్చేటువంటిది. కానని భూమిలో కస్తూరి కోనలో మందరగిరి మీద మర్రి చెట్టు, చెట్టుకు కొమ్మలు చెర్పింప 10 నూర్లు, కొమ్మ కొమ్మకు కోటి కోతులుండు. కానని భూమిలో కస్తూరి కోనలో అని చెప్పినట్టు తత్వాన్ని ఆరంభం చేస్తారు. కానని భూమి, ఆ భూమి అనేటువంటిది మనకు ఈ గ్రహణ స్థలం భూమి. శ్రోత్రం ఆకాశే, వాయో త్వక్కు అగ్నిచక్షు, అప్సు జిహ్వా పృథివ్యాం గ్రాణమితి. పృథివ్యాం అని శరీరకోపనిషత్తు. ఈ పృథివీ స్థలం ఇది భూమి అన్నమాట, కానని భూమి. అందువరకు కూడా ఇక్కడికి వచ్చే విధానం ఉండదు. మనకి పురుష సూక్తంలో కూడా ఈ ప్రస్తావన వస్తుంది. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్తు సభూమిం విశ్వతో రుత్వా అత్యతిష్ట దశాంగులం. సభూమిం, సభూమి, భూమి అని చెప్పనంటే మనం బాహ్యముగా పోవటం కాదు,
అది పరమార్థంగా మన యందు దర్శించుకోవాల్సి ఉంటుంది. సభూమిం విశ్వతః వృత్వా అత్యతిష్ట దశాంగులం అని మనకి గ్రాణమునందు సంచరించేటువంటి ఆ హంస యొక్క విషయాలు చెప్పుకొస్తూ పురుష సూక్తములో ఈ ప్రకారం చెప్పినటువంటి యొక్క అంశము. కాబట్టి భూమి అని చెప్పన్నప్పుడు ఈ గ్రాణ స్థలమే భూమి అన్నమాట. అట్లుగా వన వాస శాస వర్ణగం వై చిదురుద్దలయుక్తం వై తప్తకాంచన పుష్ప సన్నిభం వై మహీనలయం వై గ్రాణాకారణం వై అని సీతారామాంజనేయంలో కూడా మహీనలయం వై గ్రాణాకారణం వై మహీ అంటే భూమి, అది గ్రాణాకారణం వై గ్రాణం అంటే ముక్కు అన్నమాట. ఈ ప్రకారంగా మనకి మరి అందరూ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ చెప్తున్నటువంటి విధానము. కాబట్టి ఇది కానని భూమిలో కస్తూరి కోనలో. ఈ మహాకారణ స్థలం గ్రాణ స్థలానికి చాలా ప్రాముఖ్యత మహాత్ములు ఇచ్చేటువంటి విధానము. ఎందువల్ల ఇవ్వటం అంటే అక్కడ ప్రాణశక్తి ముఖ్యంగా సంచారం జరుగుతూ ఉన్నది. అనగా మానవుడు జీవించి ఉండాలంటే, ఏ ప్రాణైనా జీవించి ఉండాలని చెప్పనంటే గ్రాణమునందు ఉన్నటువంటి ఆ యొక్క శ్వాస అనేటువంటిది మాత్రం ప్రధానంగా ఉండాలి. మిగతా భాగాలలో ఉన్నటువంటివి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఆయా స్థలాల్లో ఉన్నాయి. కానీ అవి ఒకప్పుడు పనిచేయటం, ఒకప్పుడు పనిచేయకపోవటం లాంటి విధానాలు వాటికి ఉంటాయి. కానీ ఈ శ్వాస అనబడేటువంటి దానికి ఒకప్పుడు ఆడటం, ఒకప్పుడు ఊరుకొని కూర్చోవటం అనే విధానాలు ఇక్కడ లేవు. కాబట్టి ఈ ప్రకారంగా సమస్త మానవాళికి ప్రధానమై ఉన్నటువంటిది ఈ ప్రాణశక్తి. అది గనక లేకపోయిందా అంటే ఎవరు ఏ కార్యాలు చేసే అవకాశాలు లేవు. అందుచేత ఈ ప్రాణశక్తి అనబడేటువంటి యొక్క హంస, దాన్ని సోహం అనే పేరుగా పెట్టారు. హంస అన్నారు, సోహం అన్నారు, అజపానమ గాయత్రి అన్నారు, శబల బ్రహ్మ అన్నారు. ఈ ప్రకారంగా తత్వవేత్తలు ఈ స్థానాన్ని చాలా గొప్పగా వాళ్ళు చూసినటువంటి యొక్క విధానం. ఇది సామాన్యులు గోచరించేటువంటిది కాదు. గమాగమస్తం గమనాది శూన్యం ఛిద్రోపదీపం తిమిరాపహారం యస్యామిదం సర్వజనాంతరస్థం నమామి హంసా పరమాత్మరూప అని ఆ మహానుభావుడు శ్వాసకు నమస్కారం పెడుతూ ఉన్నాడు. మనం లోకంలో అందరికీ నమస్కారం పెడతాం, కానీ ఏనాడు శ్వాసకు నమస్కారం పెట్టింది లేదు. కానీ ఆయన నమామి హంస, హంస నీకు నమస్కారం అమ్మా అన్నాడు. ఎందుకంటే నువ్వు లేకపోతే అసలు మేము లేవు, మేము ఈ విధంగా ఉన్నామంటే నీ అనుగ్రహం వల్ల ఉన్నాం అనే విధానముగా నమామి హంస పరమాత్మ రూపము, సాక్షాత్ పరమాత్మ యొక్క ప్రతిరూపము, భగవంతుని యొక్క సాకార ఆకారము. గమాగమస్తం గమనాది శూన్యం, అది ఆ గమనాగమనం నిరంతరముగా అహర్నిశలు సంచరించేటువంటి ఆ శ్వాస. గమనము శూన్యమవుతుంది ఒకప్పుడు, గమనాది శూన్యం అన్నాడు. గమాగమస్తం, గమాగమం, గమా ఆగమనం, రాకడా పోకడా అనే వ్యవహారం ప్రస్తుతం కలిగి ఉన్నది. అలా ఉన్నటువంటి ఆ శ్వాస అనేదట గమనాది శూన్యం అన్నారు. ఎప్పుడంటే అది మరి ధ్యానములో కలిగేటువంటి విధానం. ఆ యొక్క ధ్యానములో మాత్రమే తన యొక్క ఉనికిని పూర్తిగా ఉపసంహరణ చేసుకుంటుంది. ఎందుకంటే ధ్యానం నిర్విషయం మనస్సులో ఏ సంకల్పము లేకుండా చేసిన ప్రయత్నం. ఇది సామాన్య విషయం కాదు. మనస్సులో సంకల్పం లేకుండా చేయటం, మనస్సుని నిశ్చలముగా ఉంచటం అని చెప్పనంటే ఇది ఒక సామాన్య విషయముగా కాదు. చాలా ప్రయత్నం మీద లభ్యమయ్యేటువంటి విధానము. కాబట్టి ఆ ప్రకారముగా సాధకులై ఉన్నటువంటి వారు మరి బ్రహ్మతత్వావలోకన చేసేటువంటి యొక్క ఉద్దేశముతో వారు ఉన్నారు. కాబట్టి వారి ప్రయత్నం ఏమిటయ్యా అంటే మనస్సుని సంకల్ప రాహిత్యం చేసి హంసతో జోడించిన విధానము. ఆ విధంగా చేయటం కారణంగా ఇక ఆ శ్వాస కూడా
ఇక తన ప్రయాణం పరమార్థం వైపుకి ప్రయాణం కడుతుంది. ఎందువల్ల అంటే ఇతడు ఆ యొక్క శ్వాసతో పోయి కూర్చున్నాడు కాబట్టి. శ్వాసతో శ్వాస గమనముతో పోయి కూర్చోవటం యొక్క ఉద్దేశం ఏంటంటే బ్రహ్మప్రాప్తిని పొందటానికి. కాబట్టి బ్రహ్మప్రాప్తిని పొందగోరినటువంటి వాడు మాత్రమే శ్వాస గమనాన్ని గమనిస్తూ అక్కడ కూర్చునే విధానం చేస్తాడు. కాబట్టి బ్రహ్మప్రాప్తిని అపేక్షించినటువంటి వారు లోకంలో ఎవరున్నారు? ఎవరూ లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి ప్రకారముగా గమనాది శూన్యం. ఎప్పుడైతే ఆ శ్వాస ఆశ్రయములో ఉండి మనస్సులో ఏ సంకల్పం లేకుండా చేశాడో, ఇక ఆ శ్వాస కూడా ఇక తన ఉనికి ఏదైతే ఉన్నదో బ్రహ్మం, ఇక బ్రహ్మం వద్దకి ప్రయాణాన్ని కొనసాగిస్తుంది అన్నాడు. గమనాది శూన్యం. ఇక తన గమనం అనేది లేకుండా పూర్తిగా ఉపసంహరణ చేసుకోవటం కారణంగా చిద్రూపదీపం అంటాడు. ఎప్పుడైతే శ్వాస పూర్తిగా ఆగిపోయిన స్థితి ఏర్పడుతుందో ధ్యానములో, అక్కడ చిద్రూపదీపం. చిద్రూపం అంటే స్వప్రకాశమై ఉన్నటువంటి ఆత్మయే తానై ఉండేటువంటి యొక్క విధానము. ఈ విషయం మనకి చాలా సందర్భాలలో మహాత్ములు అనేక సందర్భాలలో ఇదే విషయాన్ని బోధిస్తూ ఉన్నారు. ఇది గమనించినట్లయితే మీకు ఆ మహాత్ముల యొక్క మాటలు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. భాగవతంలో కానీ, భగవద్గీతలో కానీ, ఉపనిషత్తులలో కానీ చాలా సందర్భాలలో ఈ యొక్క బ్రహ్మము యొక్క స్వరూప అనుభవాన్ని పొందేటువంటి యొక్క విషయం మీద ఇదే విషయాన్ని అందరూ కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు. ఇది మీ సీతారామాంజన సమానం చూసినట్లయితే, స్థూల శరీరంబు సుస్థిరంబుగనుండు సర్వేంద్రియంబులోపశాంతి నొందు సన్మనఃపవనముల్ చెంచలింపకయుండు అని చెప్పనంటాడు. సన్మనః పవనముల్, పవనం అంటే గాలి, మనస్సు పవనం గాలి రెండు కూడా పూర్తిగా ఆగిపోవటము, చెంచలింపకయుండు అని చెప్పనంటాడు. అక్కడి నుంచి ఆ స్వరూపానుభవంలోకి వెళ్ళిపోయే పరిస్థితి వాళ్ళకి ఏర్పడుతుంది. సర్వమును బ్రహ్మమనుజు సుశాంతి నిధికి అని మనకి సీతారామాంజనేయంలో రాముడు అమనస్సు యోగంలో బోధిస్తూ ఈ యొక్క మనస్సు శ్వాస రెండు పూర్తిగా బ్రహ్మములో లీనమవుతాయని చెప్పని అక్కడ చెప్పేటువంటి మాట. ఇదే విషయం భారతంలో పోయి చూసినట్లయితే కృష్ణ పరమాత్మ యొక్క ధ్యాన సంబంధ అంశంలో చెప్పుకొస్తూ, మెలగుట సాలించి మీలిత నేత్రుడై శాంతుడై కూర్చుండి, ఇది భాగవతంలో వచ్చే అంశం. ఇది పంచాత్మికంబైన పవనంబు నిగృహీతమైనది భవదింద్రియంబులు మనమునందాగబడ్డవి అని కృష్ణ పరమాత్మల వారు ధ్యానం చేసే సందర్భంలో ఆయన ధ్యానం ఎట్లా ఉందనే విషయాన్ని చెప్తూ, పంచాత్మికంబైన పవనంబు నిగృహీతమైనది, పంచభూతాత్మికమై ఉన్నటువంటి పవనం గాలి శ్వాస నిగృహీతమై ఉన్నది, పూర్తిగా ఆగిపోయి ఉన్నది అని చెప్పి అన్నారు. అట్లా ఆగిపోవడం కారణంగానే ఆయన తురియ యోగ సమాధిని పొందడం అనేటువంటిది జరుగుతుంది. మీకు ఈ మాటలో దాంట్లో శుద్ధంగా చెప్పుకొస్తాడు. శుద్ధమైన నాలవ తెరవున లోలతారహితములుగాగా అని చెప్పని అంటాడు. శుద్ధమైన నాలవ తెరవున, నాలవ తెరవు అంటే యోగ సమాధి నాలుగవది, అనగా జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ మూడైతే నాలుగవ తెరవు అని చెప్పి అన్నప్పుడు తురియం కింద వస్తుంది. అలాంటి ఆ తురియ యోగ సమాధిని పొందినప్పుడు పంచాత్మికంబైన పవనంబు నిగృహీతమైనది, ఈ గాలి పూర్తిగా వాళ్ళకి ఆగిపోతుంది అనేటువంటి మాట మీకు భారతంలో శాంతి పరము సందర్భంలో కృష్ణ పరమాత్మ ధ్యానం చేసేటువంటి స్వామివారి యొక్క ధ్యాన అంశమును బోధిస్తూ ఈ విధంగా అక్కడ చెప్పటం జరుగుతుందన్నమాట. అదే విషయం పరమాత్మ భగవద్గీతలో ఉటంకిస్తూ 8వ అధ్యాయంలో భ్రువోర్మధ్యే ప్రాణం ఆవేశ్య, ఆ భృగుటి మధ్యంలో ప్రాణవాయువు ప్రవేశించటం కారణంగా సహా తం పరం పురుషం ఉపయేతి, సహా అట్టివాడు తం పరం పురుషం ఉపయేతి, ఆ బ్రహ్మము యొక్క స్వరూపానుభవాన్ని పొందుతున్నాడు అని మనకు 8వ అధ్యాయంలో అక్షర పరబ్రహ్మ యోగంలో ప్రయాణకాలే మనసా అచలేన అనే మాట వాడతాడు. మనసా అచలేన, మనస్సు అనేది నిశ్చలంగా ఏర్పడ్డప్పుడు జరిగేటువంటి యొక్క పరిణామం గురించి మీకు ఆ శ్లోకంలో చెప్పేటువంటి యొక్క అంశము. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగ బలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణం ఆవేశ్య.
కాబట్టి ఆ సాధకుడు తన యొక్క భృకుటి మధ్యమగు సుషుమ్న ద్వారమునందు ఆ శ్వాసను పూర్తిగా లయింపజేస్తూ ఉన్నాడు. అలా చేయటం కారణంగా సహా అట్టివాడు తం పరం పురుషం, అట్టి పరమ పురుషుణ్ణి బ్రహ్మమును ఉపయేతి పొందుతున్నాడని చెప్పని అక్కడ చెప్పేటువంటి మాట. ఇదే ప్రకారంగా ఈశావాస్యంలో కూడా వాయు అనిల అమృతం అదేదం భస్మాంతం శరీరం అనేది చాలా అద్భుతముగా దాంట్లో ఆయన గారు విషయాన్ని బోధిస్తాడు. ఉపనిషత్కారుడు ఈశావాస్యం యొక్క మంత్రంలో వాయు అనిల అమృతం అథ ఇథం భస్మాంతం శరీరం. కాబట్టి ఆ వాయువు అనేటువంటిది పూర్తిగా బ్రహ్మం లీనమైనప్పుడు అమృతం, అమృత ప్రాప్తిని పొందడం జరుగుతుంది అనేటువంటి యొక్క మాటగా అక్కడ చెప్పేటువంటి యొక్క విషయము. ఈ ప్రకారంగా భారతం కానీ భాగవతం కానీ ఉపనిషత్తులు కానీ భగవద్గీత అన్నీ కూడా ప్రధానముగా మూలముగా చెప్పేటువంటి విధానం ఏంటని చెప్పానంటే మరి ఆ యొక్క శ్వాస ఏ యొక్క సంచారం కలిగి ఉన్నదో ప్రాణశక్తి అక్కడి నుంచే అందరూ కూడా మరి బ్రహ్మం వద్దకు ప్రయాణాన్ని వాళ్ళు కడుతూ ఉన్నారు. ముక్కులో నగాలి ముక్తికి త్రోవరా విశ్వదాభిర అని వేమన చిన్న మాటలలో ఆయన గారు చెప్పుకొస్తూ ముక్కులో నగాలి ముక్తికి త్రోవరా అని చాలా సూక్ష్మంగా చెప్పినటువంటి యొక్క మాట. ఎందుకంటే అనుభవం, ఆయన అనుభవాన్ని పొందాడు కాబట్టి ఆ విషయం ఆయన చెప్పగలుగుతూ ఉన్నాడు. ఇట్లాగా చూస్తే మహాత్ములందరూ ఒకే అంశాన్ని గురించి వాళ్ళు చెప్పుకొస్తున్నటువంటి విధానం ఏమి, ఆడెడి హంసను జోడెడబాయక ఏడుక నాదము కూడుట యోగము కుండలి శక్తిని కుదురుగా నిలిపి పండు వెన్నెలలో నిండుట యోగము సోహమురా యోగమురా నాసిక మందున నడపర యోగము వీనులయందున వినరా నాదము కన్నులయందున కనరా బ్రహ్మము అని బ్రహ్మంగారే మరొకసాట ఆయన చెప్పుకొచ్చే మాట. ఆడెడి హంసను జోడెడబాయక వేడుక నాదము కూడుట యోగము అని ఆ శ్వాస జోడు ఎడబాయకుండగా ఉండేటువంటి విధానాన్ని గురించి చక్కగా ఆయన గారు చెప్పుకొచ్చే మాట. ఈ ప్రకారం చూసినట్లయితే కానని భూమి అది ఎవరికి తెలుస్తుందా? ఎవడు అక్కడ లేడు. ఒక సద్గురు ఉపదేశ రూపముగా చెప్తే తప్ప ఎవరికి కూడా తెలిసేటువంటి విధానంగా లేదు. అక్కడ ఎవరు ఉండలేదు, ఆ స్థలంలోకి ఎవరు పోవటం లేదు. అందరూ బయటే కూర్చున్నారు, విగ్రహాలు పెట్టుకున్నారు, బయట కూర్చున్నారు. ఎవరెవరికి ఏ దేవత పట్ల ఇష్టం ఉంటుందో ఆ దేవత విగ్రహాన్ని పెట్టుకోవడం, కూర్చోవటం, సహస్రనామాలతో అష్టోత్తరనామాలు, సహస్రనామాలతో 1000 నామాలు ఈ ప్రకారంగా రోజువారీగా అక్కడ చేసుకుంటున్నటువంటి విధానమే తప్ప నిన్న మనం చెప్పుకున్నాం, మొన్న ఇప్పుడు చెప్పుకున్నాం. కాబట్టి పృథ్వీ సంబంధమై ఉన్న, జల సంబంధమై ఉన్న, అగ్ని సంబంధమై ఉన్నటువంటి వాటి ఎందే సాధారణంగా దైవభావన అనేటువంటిది మనం ఏర్పాటు చేసుకొని అక్కడే కూర్చొని ఆరాధన చేసుకుంటూ ఉన్నాం. మరి చూసినట్లయితే అగ్ని కూడా దాటి వాయువు దగ్గరకు పోవాలి, వాయువు దాటి ఆకాశం అధిగమించాలి, ఆకాశం నుంచి మరి మనస్సుని బుద్ధిని అహంకారం దాటుకొని మరి జీవత్వం తొలగింపజేసుకుని బ్రహ్మంలో చేరిపోవాలి. ఇది శాస్త్రం చెప్పేటువంటి యొక్క మాట. అందుచేత ఇది మనం గతంలో కూడా అష్టావరణాల విషయం మీద ప్రస్తావించుకుంటూ ఉన్నాం, అది పూర్తి కాలేదు సబ్జెక్టు. కనుక ఈ ప్రకారంగా చూసినట్లయితే మరి ఈ మహాత్ములు చెప్పేటువంటి విషయం అంతా కూడా ఈ మహాకారణ స్థలమునందు కూర్చోమని చెప్పేసి అని, అది చాలా సూక్ష్మముగా ఉన్నటువంటి అంశము, ఎవరికి కూడా స్వతసిద్ధముగా తెలియబడేటువంటి యొక్క అంశము కాదు. అది కేవలం సాధన చేసేటువంటి గురువులు మాత్రమే దాని యొక్క మూలతత్వాన్ని అందించగలిగేటువంటి విధానంగా వస్తుంది. మహాకారణములో ఇమిడి ఉన్నటువంటి అనేక అంశాలు మనకు ఆ తత్వశాస్త్ర విధానాలలో తెలియబడేటువంటివిగా ఉన్నాయి. కాబట్టి కానని భూమిలో, కాబట్టి ఇది భూమి అన్నప్పుడు ఏం చెప్పుకున్నాం, ఈ మహాకారణ స్థలం ఇదే భూమి. ఏమి పృథివీయాం గ్రాణమితి, కాబట్టి గ్రాణమే పృథివీ స్థలము అన్నారు. ఆ పృథివీ స్థలములో
ఉండేటువంటి విధానాన్ని ముఖ్యంగా సాధకులై ఉన్నటువంటి వారు అక్కడ తమ అభ్యాసాన్ని కొనసాగించుకోవాలి. తన యొక్క సాధనా ప్రక్రియను అక్కడ కొనసాగించుకోవాలి. అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ అనేటువంటి యొక్క మాట. కాబట్టి ప్రకారముగా పలుమార్లు ఆ బ్రహ్మమును అవలోకన చేసే విధానంగా ఆ పరబ్రహ్మము యొక్క స్వరూపం హంసయే పరబ్రహ్మ అన్నారు. అంటే హంస పరబ్రహ్మ అక్కడ మనం కూర్చోగలిగేటువంటి విధానాన్ని అలవాటు చేసుకోవాలి. మనకేంటంటే నేత్రం కాడ ఎంచేపైన కూర్చుంటాం, స్తోత్రం కాడ ఎంచేపైన కూర్చుంటాం, అంటే వాగేంద్రియం దగ్గర ఎంచేపైన కూర్చుంటాం. అట్లా కూర్చునే అలవాటు మనకు బాగా తరిపిజైపోయింది. టీవీ ముందేసుకున్నామంటే ఆ నేత్రం కాడ 3 గంటలు గడిపేస్తాం. ఎవరైనా మిత్రులు లభించారు అంటే ఏదో కొన్ని విషయాల్లో ముచ్చటించుకుంటూ ఆ శ్రోత్రేంద్రియం కాడ అక్కడ చాలాసేపు కూర్చుంటాం. అంటే వాగేంద్రియం కాడ అనేక విషయాలు మాట్లాడే విషయంలో కూర్చుంటాం. ఇట్లా ఇంద్రియాలతో మనకు ఒక అనుబంధం అనేది బాగా ఏర్పడింది, స్వతసిద్ధంగా వచ్చేసేసింది. మనకు ఇంద్రియములతో సంబంధం పడి ఉండటం ఎవరికి కూడా శ్రమ అనేటువంటి అంశం లేదు. ఇంద్రియములతో సంబంధం పడి కాలాన్ని పూర్తిగా గడిపేసే విధానంగానే అందరూ ఉన్నారు. ఎవరు కూడా దాని విషయంలో శ్రమ పడుతున్నటువంటి విధానం కాదు. కానీ ఆ శ్వాస మహాకారణంలో ఉన్నటువంటి శ్వాసతో కూర్చోవటం అనేటువంటి విషయం కాడ మాత్రమే అందరూ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దాని ఇలువలు తెలియవు, దాని యొక్క ప్రభావము తెలియదు, దాని గొప్పతనము తెలియదు. మనం ఈ విషయాల గురించి గతంలో గాయత్రి మహామంత్రంలో చాలా విషయాలు మనం చెప్పుకోవటం కూడా అక్కడ జరిగింది. ఉత్తమే శిఖరే జాతే భూమ్యాం పర్వతమూర్ధిని మంత్రాలలో చాలా విషయాలు అక్కడ గాయత్రి విధానం గురించి అంశ యొక్క విచారణ చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రకారముగా మహిమాన్వితమై ఉన్నటువంటి యొక్క భూమి అది ఈశ్వరుని యొక్క నివాసమై ఉన్నటువంటి భూమి. దాంట్లో అష్ట మహిమలు, అనిమాది అష్ట మహిమలు, అనిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్య ఈశత్వం లాంటి ఎన్నో మహిమాన్వితమై ఉన్నటువంటి విధానాలుగా ఆ చేరి ఉన్నటువంటిది. అది ఈశ్వర సాన్నిధ్యం కాబట్టి ఈశ్వరుడు యొక్క నివాస భూమి కనుక అది ఈశ్వరుడు నివాసమై ఉన్నటువంటి భూమిగా గమనించండి. మరి ఆ జీవుడి విషయం చూసినట్లయితే నేత్రము అనగా కారణదేహం ఆయన యొక్క నివాస భూమిగా ఉన్నది. ఆ కారణ దేహమునందున్నటువంటి జీవుడు ఆయన సంచార యోగ్యముగా మరి సూక్ష్మ దేహంతో కలిసి స్వప్నలోక సంచారం చేస్తాడు. అదే జీవుడు స్థూల దేహంతో సంబంధం పడి ఈ జాగ్రత్త వ్యవహారం అనేటువంటిది ఏం చేస్తూ ఉంటాడు. ఇది రోజువారీగా ప్రతి జీవుడు చేస్తున్నటువంటి పని. తాను ఉన్నటువంటి నివాస స్థలం చూసినట్లయితే అది నేత్రం కారణదేహం, అజ్ఞానం అన్నాం, కారణదేహం అన్నాం, తమస్సు అన్నాం, మూలా విద్య అన్నాం, అనేక పేర్లు కలిగి ఉన్నటువంటిది మూలా విద్య, అజ్ఞానం, కారణదేహం. అది జీవుని యొక్క ముఖ్య స్థలమై ఉన్నటువంటిది. అక్కడే జీవత్వం యొక్క ఆవిర్భావం, జీవుడు ఆవిర్భావం అయింది కూడా ఆ కారణదేహాన్ని పట్టే. కారణదేహం లేకుండా జీవత్వం లేదు. అట్లా మహాకారణం మాయ లేకుండా ఈశ్వరత్వం లేదు. అవిద్యోపాధికో జీవ మాయోపాధిక ఈశ్వర అని శంకరాచార్యుల వారు చెప్పేటువంటి మాట. కాబట్టి అవిద్య లేకుండా జీవత్వం లేదు, మాయ లేకుండా ఈశ్వరత్వం లేదు. కాబట్టి మాయను ఉపకరణంగా చేసుకొని ఉపాధిగా చేసుకొని ఈశ్వరుడు తనను ప్రకటింపజేసుకుంటూ ఉన్నాడు. అటనే కారణదేహం అజ్ఞానం మూలా విద్య అనేటువంటి దాన్ని ఆసరాగా చేసుకొని తన యొక్క ఉనికిని కలిగి జీవుడు వ్యవహరిస్తూ ఉన్నాడు. కాబట్టి అందుచేత మరి కారణదేహం ఎక్కడ చెప్పాలి అంటే నేత్రస్థలంలో చెప్పిన విధానము కారణదేహము అన్నారు. అట్లా కారణదేహమే జీవుడికి ఉనికిగా కలిగి ఉన్నటువంటి విధానం. అంటే ఆ జీవుడు మరి అక్కడి నుంచి బయలుదేరాడు అంటే సూక్ష్మదేహం దాకా వస్తాడు. ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి సూక్ష్మదేహంతో ఆయన అనుసంధానాన్ని పెంపొందింపజేసుకొని దాని ద్వారా స్వప్నలోక వ్యవహారాలన్నీ కూడా చక్కదిద్దుకుంటూ ఉంటాయి. ఆ జీవుడే మళ్ళా సూక్ష్మదేహంతో, ఇంద్రియాత్మికమై ఉన్న సూక్ష్మదేహంతో కూడా కలిసి గోళకాత్మికమై ఉన్నటువంటి స్థూల దేహంతో సంబంధం
పడ్డాడు అంటే ఈ బాహ్యములో ఈ యొక్క ప్రపంచంలో విశ్వ జగత్తులో ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా ఆస్వాదించటానికి అతనికి అవకాశం అనేటువంటిది వస్తుందన్నమాట. కాబట్టి గోళకాత్మికమై ఉన్నటువంటి స్థూల దేహంతో సంబంధం లేకుండా ఈ బయట ఈ ప్రపంచంలో ఉన్నటువంటివి వాట్లను తెలుసుకునే అవకాశం మాత్రం జీవుడికి రాదు. కాబట్టి గోళకాత్మికమై ఉన్నటువంటి స్థూల దేహంతో సంబంధం పడితేనే ఈ బయట ఉన్న పంచభూతాలలో ఉన్నటువంటి వాట్లను ఆస్వాదించే అవకాశం ఆయనకి ఏర్పడుతుంది. ఆ తర్వాత స్థూల దేహంతో గోళకాలతో సంబంధాన్ని ఉపసంహరణ చేసుకుంటాడు. అయితే సూక్ష్మదేహం ఇంద్రియాత్మకం కాబట్టి ఇంద్రియాత్మక సూక్ష్మదేహంతో ఇంతసేపు ఉండి అక్కడ స్వప్న వ్యవహార సంచారం చేసుకున్నటువంటి వాడై మళ్ళా సూక్ష్మదేహం జడబడి తన స్థలంలోకి తను వచ్చేస్తాడు. తన నివాస స్థలము కారణదేహంలోకి వచ్చేస్తాడు. కాబట్టి అక్కడ వానికి ఇక స్వప్న జగత్తు లేదు, మరి జాగ్రత్త వ్యవహారము లేదు, ఈ రెండు ఉండవు అన్నమాట. కాబట్టి వాడిని అవ్యవహార్యం అనే మాటగా చెప్పారు. మీకు ఓంకారంలో కూడా చూస్తే అకారం ఒకారం చెప్పారు, తర్వాత మకారం చెప్పారు. మూడో స్థలంలో నేత్ర స్థలంలో మకారం చెప్పారు. అయితే మకారం అనేది కూడా సప్రాణికంగా చెప్పలేదు, అప్రాణికంగా చెప్పారు. అకారము అనేది అది సప్రాణికం, ఊ అనేది సప్రాణికం, కేవలం ప్రాణం అన్న వ్యవహార యోగ్యముగా ఉండేటువంటివి అని చెప్పిన అర్థం. ఈ మకారం అనేటువంటి దాన్ని ఏం చేశారంటే అక్కడ అప్రాణికంగా చేశారు. అక్కడ అప్రాణికం అంటే దానికి ఎలాంటి ప్రాణం లేదు. అంట ఓం అన్నప్పుడు చివరిలో ఆ యొక్క మకారం హల్లుగా పెడతాం తప్ప దాన్ని ప్రాణశక్తిగా పెట్టం అక్కడ. కాబట్టి ఆ ఊ అనే చోట కూడా మనకేంటంటే ఈ రెండు కూడా అచ్చులు, ఇవి ప్రాణం కలిగి ఉన్నటువంటి అన్నమాట. ఈ ప్రాణం కలిగి ఉన్నటువంటివి కాబట్టి మీకు హల్లుల మీద ప్రవేశించినప్పుడు ప్రవేశిస్తే కా అవుతుంది, గా అవుతుంది, మా అవుతుంది, యా అవుతుంది, రా అవుతుంది అన్నీ అవుతాయి. ప్రవేశించకపోతే అది క క గ ప అది అప్రాణికములుగా ఉంటాయి తప్ప వాడికి వ్యవహారం రాదు. అదే ప్రకారం ఊ ప్రవేశించినా కానీ అది కు అవుతుంది, రు అవుతుంది, మూ అవుతుంది, ఇట్లాగా వాడికి వ్యవహారం వస్తుంది. కాబట్టి ఆ హల్లులలో అకారం ప్రవేశించిన వ్యవహారం వస్తుంది, ఉకారం ప్రవేశించిన హల్లులకు వ్యవహారం వస్తుంది. కానీ ఓం అన్నప్పుడు లాస్ట్లో చెప్పేటువంటి మకారానికి మనం సప్రాణికంగా చెప్పలేదు, అప్రాణికంగా చెప్పామన్నమాట. అంటే ఏమిటంటే అక్కడ వ్యవహారం లేదు, అప్రాణికమై ఉంటే వ్యవహారం లేదన్నమాట. అందుచేత నేను గమనించాల్సిన అంశము, మరి జాగ్రత్త అవస్థ అకారం అన్నావు, స్వప్నావస్థ ఉకారము అన్నావు, ఈ రెండు కూడా వ్యవహారం కలిగి ఉన్నాయి. వ్యవహారం కలిగి ఉన్నాయి కాబట్టి సప్రాణికములుగా వ్యవహారం కలిగి ఉన్నాయన్నమాట. మూడవ స్థానము మరి సుషుప్తి స్థానంకి వెళ్ళినట్లయితే అక్కడ జీవుడికి వ్యవహారం లేదు అన్నమాట. అది అవ్యవహార్యము అన్నారు. అవ్యవహార్యం, అక్కడ వ్యవహారం లేదు. కాబట్టి అనే పదంతో సరిపెట్టుకోవటం అయిందన్నమాట. ఓం ఓం అనేది అప్రాణికం, అక్కడ వ్యవహారం లేదు ఇక. ఎందుకంటే గోళకాత్మికమైన స్థూల దేహం లేదు, ఇంద్రియాత్మకమైన సూక్ష్మదేహం పనిచేయట్లేదు. కాబట్టి కేవలం అతడు అవ్యవహార్యముగా ఉండేటు. అందువల్ల దీనికి చూస్తే మాండుక్యంలో కూడా ఏకీభూత అనే పదం వాడతాడు. ఏకీభూత ప్రజ్ఞానగణ సుషుప్తి అవస్థ గురించి మాట్లాడుతూ అక్కడ ఆ మాటలను మాండుక్యం కూడా చెప్తూ ఉందన్నమాట. కాబట్టి ప్రకారముగా మరి ఆ జీవుడి యొక్క మూల స్థలంగా చెప్పాల్సి వస్తే కారణదేహ స్థలము, నేత్రస్థలము, అక్కడ జీవుడు ఉన్నటువంటి వాడు. కాబట్టి వాడికి ఏ వ్యవహారం లేదు, ఎందుకంటే అవిద్యలో అజ్ఞానంలో మరి ఉన్నటువంటి విధానం కాబట్టి వానికి ఏ వ్యవహారము ఉండదు. అంటే ఆ జీవుడు ఇంద్రియాత్మకమై ఉన్న సూక్ష్మదేహంతో కలిస్తేనే వ్యవహారం అనేది ఆరంభం అవుతుంది. అట్లా గోళకాత్మికమై ఉన్నటువంటి స్థూల దేహంతో కలిస్తేనే మళ్ళీ అక్కడ ఈ వ్యవహారం అనేటువంటిది వస్తుంది. కాబట్టి ప్రకారంగా నేత్రస్థలముకు మరి కారణదేహ స్థలమునందు ఈ జీవుడి యొక్క ఉనికి కలిగి ఉన్న విధానము. ఇతడు సంచార భూములుగా ఆయన మరి సూక్ష్మదేహంతో సంబంధం పడి స్వప్న లోకంలో వ్యవహరిస్తాడు. అట్లా స్థూల దేహంతో సంబంధం పడి ఈ భూలోకంలో వ్యవహరిస్తాడు.
ఇది జీవుడు చేస్తున్నటువంటి సంచార భూమి అని గమనించాల్సిన అంశం ఇది. అతడు సంచారం చేస్తుంది ఎక్కడ అంటే ఉన్నదేమో కారణదేహము నేత్రస్థలం అయితే, అతడు సంచార భూములు ఏంటంటే ఇంద్రియాత్మికమై ఉన్న వాసనాత్మికమై ఉన్న సూక్ష్మదేహం, అటనే గోళకాత్మికము వ్యావహారిక ప్రపంచముతో అనుబంధం ఉన్నటువంటి స్థూల దేహము. ఈ రెండింటితోనే ఎక్కువగా వాడి జీవన కాలమంతా గడిచిపోతూ ఉన్నది. 100 ఏండ్ల కాలం జీవించినప్పటికీ కూడా ఈ 100 ఏండ్లు తన జీవన విధానం ఏం జరిగిందని చెప్పి చూసుకున్నట్లయితే వాని విధానం అంతా మరి కారణదేహంలో తన స్వస్థలంగా ఉన్నటువంటి వాడై ఇంద్రియాత్మిక సూక్ష్మదేహంతో సంబంధం పడి స్వప్నలోక వ్యవహారం చేసుకోవటం, గోళకాత్మికమై ఉన్నటువంటి స్థూల దేహంతో సంబంధం పడి ఈ జాగ్రత్త వ్యవహారం చేసుకోవటం, ఇవి తప్ప ఇంకేమన్నా ఉందేమో మీరు కొంచెం చూడండి. ఉపన్యాసం అయిన తర్వాత మీరు ఈ విషయాన్ని గురించి ముందు పెట్టుకుని విచారించండి. ఇవి తప్ప ఇంకేమన్నా ఉన్నాయేమో చూడండి మీరు. అనగా లోన ఉన్నటువంటి కారణదేహం ఉన్నటువంటి జీవుడు ఇంద్రియాత్మకమై ఉన్నటువంటి సూక్ష్మదేహంతో సంబంధం పడ్డటువంటి వాడి స్వప్నలోక వ్యవహారం చేసుకోవటము, అటనే గోళకాత్మికమై ఉన్నటువంటి యొక్క పార్థివ దేహం స్థూల దేహంతో సంబంధం పడి ఈ జాగ్రత్తాది అవస్థలలో సంచారం చేయటం అని చెప్పేసి అని ఇవి వాడు చేస్తున్నటువంటి విధానం. కాబట్టి కనుక జీవుడుగా ఉన్నటువంటి అవిద్య యొక్క ఉపాధి కలిగి ఉన్నటువంటి జీవుడు తనకు సంచార భూములుగా ఈయన సంచారం చేస్తుంది. ఇక్కడ సూక్ష్మదేహం స్థూలదేహి అయితే ఇక్కడ ఈశ్వరుడు సంచార భూమిగా చెప్పినట్లయితే కారణదేహం అన్నమాట. మహాకారణం గ్రాణ స్థలములో ఈశ్వరుడు ఆయన సంచారం కలిగి ఉన్నటువంటి సంచార భూమి మరి గ్రాణ స్థలము. ఇదే మీకు విషయాన్ని పరమాత్మ 18వ అధ్యాయంలో స్వామి గారు బోధిస్తూ ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయను సర్వభూతాని యంత్రారూఢాని భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ అనేటువంటి మాటలు కూడా మహాకారణమునే సూచించేటువంటి యొక్క అంశం అన్నమాట. భ్రామయన్ స్వామి గారు అందరినీ కూడా వ్యవహరింపజేస్తూ ఉన్నాడు, బతికిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క ఆశ్రయంలో సకల జీవులు కూడా సంచారం కలిగి ఉన్నాయనే మాటకి ఈశ్వర సర్వభూతాన హృతదేశే అర్జున తిష్టది భ్రామయన్ సర్వభూతాని, ఈ శ్వాస అనేవాడేటువంటి దాన్ని ఆశ్రయించి ఈ శ్వాస సంచారం ఉన్నటువంటి చోట్ల పరమశివుడు కూర్చొని ఆయన సమస్త జీవుల్ని మరి వ్యవహరింపజేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఆ ప్రకారముగా ఈశ్వరునికి ముఖ్య స్థలముగా చెప్పాల్సి వస్తే అది ఈ యొక్క మహాకారణ స్థలము, శ్వాస సంచారం ఉన్నటువంటి స్థలం. కాబట్టి శ్వాస సంచారం ఉన్న స్థలములో మనకి ఏంటంటే ఇక్కడ అర్ధమాత్ర అనేది చెప్పుకొచ్చారు. ఇది అర్ధమాత్ర అన్నారు. ఇప్పుడు చూడండి కారణదేహ స్థలంలో మకార మాత్ర అన్నారు. ఈ మకార మాత్ర అనేది కూడా ఏం చెప్పుకున్నామంటే అప్రాణికముగా ఉన్నటువంటి మకారం చెప్పారే తప్ప సప్రాణికమై ఉన్న మకారం చెప్పలేదు. గమనించండి. ఆ ఉ అనే రెండు ప్రాణాక్షరములు, అది జీవాక్షరములు, సప్రాణికములు అన్నమాట. ఈ అనేటువంటిది అప్రాణికం, అది హల్లు. అది ఆ ఉ అనేదేమో అచ్చులు అన్నమాట. ఆ రెండు అచ్చులు. మా అనేది హల్లు కనుక హల్లు అక్కడ ఉపయోగించారన్నమాట. ఎందుకంటే హల్లు అనే దానికి వ్యవహారం లేదు కదా. అట్లాగా జీవుడు కూడా సుషుప్తి అవస్థలో ఈ వ్యవహారం వాడికి ఏం లేదు. లేని కారణంగా ఉన్నటువంటి అంశాన్ని మనం తెలియజేయటానికి అక్కడ మకారాన్ని చెప్పుకొచ్చారు అప్రాణికముగా. అయితే వ్యవహార విధానం ఉన్నది కాబట్టి ఈ రెండు అచ్చులు మీకు ఆ ఊ అనే చోట రెండు కూడా స్థూలదేహం సూక్ష్మదేహం కాడ రెండు అచ్చులు చెప్పారు. ఈ కారణదేహ స్థలంలో వ్యవహారం లేదు కాబట్టి హల్లు వాడి మకారం హల్లు వాడి అప్రాణికముగా చెప్పుకొచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నది. తర్వాత కొంచెం ముందుకెళ్తే అర్ధమాత్ర, ఎందుకంటే 3.5 మాత్ర ఓంకారం అని చెప్పని చెప్తారు కాబట్టి త్రిమాత్రం అర్ధమాత్రంచ ప్రణవస్య విశేషత అని ఉత్తరగీత. కాబట్టి మహాకారణ స్థలంలోకి రాగానే అక్కడ అర్ధమాత్ర అన్నారు. ఇక్కడ అన్ని పుల్లు మాత్రలు. ఇది అకార స్థలంలో
మాత్రకాలము, ఒకార స్థలములో మాత్రకాలము చెప్పుకొచ్చారు. కానీ కారణదేహ స్థలంలో కూడా మరి మకారం చెప్పినప్పటికీ కూడా అది అప్రాణికం చేయటం వల్ల వ్యవహారం లేదని చెప్పని, సుషిప్తులో వ్యవహారం లేనితనాన్ని చూపించటం కోసంగానే మకారం వాడటం చేశారు. ఇక మహాకారణంలోకి రాగానే దాన్ని అర్ధమాత్ర అన్నారు. ఇక అర్ధమాత్రకి వ్యవహారం పూర్తిగా లేదేక. మాత్రకాలం అంటే వ్యవహారం ఉంటుంది, అర్ధమాత్ర సగం, దాని సగం కోసి పారేశారు. ఇక అర్ధమాత్రకు ఇంకా మాట్లాడే మాటలే ఉన్నాయి, ఇక్కడ ఏ వ్యవహారం లేదిక. కాబట్టి ఆ ప్రకారముగా మనకి మహాత్ములు ఈ విషయాలని, సూక్ష్మముగా ఉన్న విషయాలని మనకి ఇట్లా అభివ్యక్తం చేసి చూపిస్తున్నటువంటి అంశము. కాబట్టి దానికి మాండుక్యం కూడా చక్కగా చెప్పుకొచ్చే మంత్రాలు, అద్భుతంగా వాళ్ళ విషయాలు కూడా మహర్షులు ప్రస్తావించారు. నా అంతఃప్రజ్ఞం న బహిష్ప్రజ్ఞం నో భయతః ప్రజ్ఞం న ప్రజ్ఞాన ఘనం న ప్రజ్ఞం నా ప్రజ్ఞం అదృష్టం అవ్యవహార్యం. అక్కడ పదాలు చూడండి ఎట్లా ఉన్నాయో. అదృష్టం, అవ్యవహార్యం, అగ్రాహ్యం, అలక్షణం, అచింత్యం, ఏకాత్మ ప్రత్యయసారం, ప్రపంచ ఉపశమం, శాంతం, శివం అన్నీ కూడా మీకు మహాకారణంలో కూర్చుంటే అనుభవంలోకి వచ్చేటువంటి అంశాలే మీకు అక్కడ మంత్రంలో చెప్పుకొచ్చిన విధానం. ప్రపంచ ఉపశమం అనే మాట అక్కడ వాడతాడు. ఎందుకు అలా పదం వాడటం అని చెప్పానంటే, ప్రపంచము అంటే అది బయట కాదు, లోపల. అది మనలో పంచభూతాత్మకమై ఉన్నటువంటి ప్రపంచము. పృథ్వీ పంచకం కర్మేంద్రియములు, జల పంచకం శబ్దాది విషయాలు, అగ్ని పంచకం నేత్రాది ఇంద్రియాలు, వాయు పంచకం పంచవాయువులు, ఆకాశ పంచకం అంతరేంద్రియాలు, ఇవన్నీ కూడా చేరి మొత్తం ప్రపంచము అని చెప్పేసి. కాబట్టి వీటితో మనం వ్యవహారం అంతా కూడా చేసుకుంటూ ఉన్నాం. 20 తత్వాలతో జరిగే వ్యవహారమే జీవుడు చేసుకునేటువంటి యొక్క తన గమనం. అనగా జ్ఞాతయగు ఆ జీవుడు వ్యానవాయువుతో సంబంధం పడి శ్రోత్రేంద్రియం ద్వారా శబ్దాన్ని వింటాడు, వాక్కుతో మాట్లాడతాడు. ఈ జ్ఞాతయగు జీవుడు మనస్సుతో కలియగానే ఉదాన వాయువుతో సంబంధించి త్వగేంద్రియం ద్వారా స్పర్శ గ్రహించి పాణేంద్రియముతో ఆనాదానం చేస్తూ ఉంటాడు. ఈ జ్ఞాతయగు జీవుడు బుద్ధితో కలియగానే సమాన వాయువుతో సంబంధపడి నేత్రేంద్రియం ద్వారా దృశ్యాన్ని చూసి పాదేంద్రియముతో గమనాగమనం చేస్తూ ఉంటాడు. ఈ జ్ఞాతయ్యే చిత్తముతో కలియగానే ప్రాణవాయువుతో సంబంధం పడి మరి జహ్వేంద్రియం ద్వారా రసాన్ని ఆస్వాదించి గుహ్యేంద్రియముతో ఆనందించే ప్రయత్నం వాడు చేస్తూ ఉంటాడు. ఈ జ్ఞాతయ్యే అహంకారముతో కలియగానే అపానవాయువుతో సంబంధం పడి ఘ్రాణేంద్రియం ద్వారా గంధాన్ని ఆఘ్రానిస్తూ పాయురేంద్రియం ద్వారా విసర్జన చేస్తూ ఉంటాడు. ఇది 20 తత్వాలతో ఉన్నటువంటి యొక్క వ్యవహారం. కాబట్టి అక్కడ ఏమన్నాడు, ప్రపంచ ఉపశమం అనే పదం వాడతాడు. చాలామంది ఈ విషయాలు చెప్పాలని చెప్పనంటే కూడా ఇబ్బంది పడే పరిస్థితి. ఏమిట్రా ప్రపంచ ఉపశమం అని చెప్పి అంటున్నారు, జగత్తంతా లైవామందే మనం బ్రహ్మానుభవాన్ని పొందలేమా అన్నటువంటి భావాలు వస్తాయే తప్ప దానికి మూలమై ఉన్నటువంటి యొక్క అంశాలు వాళ్ళకి గోచరించే అవకాశం లేదు. మహాత్ములు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పి చెప్పందే తెలిసే అవకాశం మాత్రం అక్కడ లేదు. కాబట్టి వాళ్ళు పదాలు ప్రయోగించారు మహాత్ములు. ఆ పద ప్రయోగ సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశాన్ని మనం సూక్ష్మంగా గ్రహించుకోగలిగితే దాని అర్థం తెలియబడే అవకాశం ఏర్పడుతుంది. ప్రపంచ ఉపశమం అంటే ఏమిటి అర్థం, అక్కడ పూర్తిగా 20 తత్వాలు అన్నీ కూడా బ్రహ్మములో లయమయ్యేటువంటి యొక్క పరిస్థితి అదనమాట. ప్రపంచ ఉపశమం, అది ఉపశమిస్తేనే శాంతం, శివం, అద్వైతం. అవ్యవహార్యం అనే పదం కూడా అక్కడ వాడతారు. అవ్యవహార్యం అంటే ఆ యొక్క యోగ సమాధిలో ఏ వ్యవహారం అనేటువంటిది ఉండదు అని చెప్పని, ఈ ప్రకారముగా మొత్తం కూడా మరి ఆ బ్రహ్మములో విలీనం చెందేటువంటి విధానం. అనాదిగా ఉన్నటువంటి అనాత్మంతా కూడా లయమైపోతుంది. అనాదిగా వచ్చేటువంటి కర్మవాసనలు ఏవైతే ఉన్నాయో, జీవుడు ఎప్పటి నుంచో వస్తూ ఉన్నాడు, వీడికి అంతం లేదు, అనంతముగా సాగుతూ వస్తున్నటువంటి విధానం. ఎన్ని లక్షల సంవత్సరాలుగా, కోట్ల సంవత్సరాలుగా అనంతకాలముతో జతబడి జీవుడు ఎన్ని దేహాలు ధరిస్తూ వచ్చేవాడు. ఎంత కర్మరాశిని సూక్ష్మ దేహం నిక్షిప్తం చేసుకున్నాడో కూడా అంతుపట్టనటువంటి విషయంగా ఉన్నది. ఇదంతా కూడా మొత్తం తొలగింపజేసుకునే అవకాశం ఒక ఘ్రాణమునందు, మహాకారణ స్థలమునందు, యోగ సమాధి విషయము దాని ద్వారానే తొలగింపజేసుకోవటం అనేది అవుతుంది. కాబట్టి అక్కడ ప్రపంచ ఉపశమం అనేటువంటి మాట, అవ్యవహార్యం అనేటువంటి మాట,
ఇది రావటం కారణం ఏంటంటే అక్కడ సమాప్తి అయిపోతే మొత్తం కూడా అనాది కాలముగా వచ్చేటువంటి జీవుడు ఇక వానికి ఉనికి లేకుండా జీవత్వమే లేకుండా జీవో బ్రహ్మైవ నాపరహ అన్నట్లుగా ఆ స్వరూప అనుభవాన్ని పొందేటువంటి స్థితి కానీ అనేక జన్మలుగా కర్మవాసనలు ఎంటాడుతూ సూక్ష్మదేహంలో ప్రింట్ అయి అనేక జన్మలకు తిరిగి మరలవి హేతువుగా అయినటువంటి కర్మవాసనలన్నింటినీ కూడా ఆ మహాకారణ స్థలములో జ్ఞానాగ్నిలో మొత్తం కూడా కాలిసి వేసుకునేటువంటి అవకాశం ఆయనకి ఉన్నటువంటి విధానం. కాబట్టి ఎన్ని జన్మలెత్తినా అనుభవించినా కానీ తీరనటువంటి కష్టాలు మొత్తం కూడా ఒక్క పెట్టున బ్రాహ్మీ అనుభవం ద్వారా తొలగింపజేయబడతాయి. కాబట్టి ఈ మహాకారణం అనేటువంటి దాంట్లో ఎంతో అద్భుతాలు మహాత్ములు బోధించే అద్భుతాలన్నీ కూడా ఈ మహాకారణ స్థలములోనే వాళ్ళు చెప్పుకొస్తున్నటువంటి విధానము. దీని గురించి మనం చెప్పుకోవాలంటే తీసుకోవాలి ఒకసారి సబ్జెక్టు మహాకారణం యొక్క సంబంధమై ఉన్నటువంటి అంశాలు బోధ తీసుకున్నట్లయితే చాలా విషయాలు దాని మీద మనకి వచ్చే అవకాశం ఉంటుంది. అది ఈశ్వర సన్నిధి, సర్వేశ్వరుని యొక్క సన్నిధి కనుక పరమశివుడు అక్కడ నివాసముగా ఉండి అందరి ప్రాణాలకి ఆయన భద్రత కలగజేస్తూ ఉన్నాడు. అందరి ప్రాణాలకు ఆయన భద్రత ఆయనే అధీనంలో. మనం ఎట్లయితే బ్యాంకును ఆశ్రయించి బ్యాంకు వాళ్ళ యొక్క ఆశ్రయంలో మన యొక్క నిధిని నిక్షిప్తం చేసుకున్నప్పుడు ఎట్లా బ్యాంకు వాళ్ళు రక్షణగా దానికి ఉన్నారో అట్లాగా మన జీవితాలకు రక్షణగా ఉన్నటువంటి విధానం సర్వేశ్వరుడు, అందరికీ భద్రతగా ఉన్నటువంటి వాడు సర్వేశ్వరుడు. అది మహాకారణ స్థలము అని చెప్పని అంటే మహాకారణ స్థలమగు ఈశ్వర సన్నిధిలోకి ఎంతోమంది మహాత్ములు వచ్చి ఆయన ద్వారా ఆ యొక్క బ్రహ్మం యొక్క స్వరూప అనుభవాన్ని వాళ్ళు పొందగలిగారు. ఈశ్వరానుగ్రహం లేకుండా ఎవరో కూడా బ్రహ్మానుభవాన్ని పొందే అవకాశం లేదు. కాబట్టి ఈశ్వరానుగ్రహంతోనే బ్రహ్మం యొక్క వైపుకి పోవాల్సి ఉంటుంది. అందువల్ల ఈశ్వర సాన్నిధ్యములో కూర్చోవాలి. మమ మాయా దురత్యయ అని పరమాత్మ అంటాడు. నా మాయ దాటడం ఎవరికి కూడా సాధ్యమయ్యే అవకాశం లేదు అని చెప్పని అంటాడు. మామేవ ఏ ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతిదే. మాం ఏవ ఏ ప్రపద్యంతే, నన్ను ఆశ్రయించారు అంటే మీరు మాయ దాటి శుద్ధ బ్రహ్మములో చేరిపోయే అవకాశం మీకు ఏర్పడుతుంది అంటాడు. ఈ చాలా సూటిగా సూక్ష్మముగా చెప్పేటువంటి యొక్క అంశములు. కాబట్టి ప్రకారముగా ఎన్నో మహిమలు కలిగి ఉన్నటువంటి మహిమాన్వితమై ఉన్నటువంటి మరి జగత్తుకి అధినాయకుడే ఉన్నటువంటి యొక్క సర్వేశ్వరుడు నివాసముగా ఉన్నటువంటి స్థలం ఈ మహాకారణ స్థలము అని యజ్ఞభోక్త యజ్ఞ ఈశ్వరుడు భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం అని చెప్పిన అంటున్నాం భగవద్గీత. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం, సమస్త లోకాలకి నియామకుడే ఉన్నటువంటి సర్వేశ్వరుడు యజ్ఞభోక్త అని చెప్పని అంటారు. దాన్ని జ్ఞానయజ్ఞం సోహం యొక్క ఆశ్రమం చేసేటువంటిది అదే జ్ఞానయజ్ఞము అన్నారు, ఆత్మ పూజ అన్నారు, బ్రహ్మ యజ్ఞము అన్నారు. కాబట్టి ప్రకారముగా సర్వేశ్వరుడు నివాసముగా ఉన్నటువంటి స్థలం మహాకారణం. కాబట్టి ఆ మహాకారణం అనేటువంటిది లోకంలో ఎవరికైనా తెలుస్తుందా అని చెప్పనంటే ఎవ్వరికీ కూడా దాని విషయం ఏమీ తెలియదు అన్నమాట. కానని భూమిలో కస్తూరి కోనలు, కస్తూరి కోన తర్వాత సంగతి. ఈ కానని భూమి అక్కడ పోవాలి కదా, ఎంతమంది పోతూ ఉన్నారు, ఎంతమందికి తెలుసు మహాకారణం యొక్క గొప్పతనం గురించి. మనకు శాస్త్రములలో చెప్పేటువంటి యొక్క అంశాలను ఎత్తి చూపించేటువంటి వాళ్ళు ఎవరు మనకి ఏమి? నిర్మలం తం విజానీయాత్ షడూర్మ రహితం శివం ప్రభాశూన్యం మనఃశూన్యం బుద్ధిశూన్యం నిరామయం సర్వశూన్యం నిరాభాసం సమాధిస్తస్య లక్షణం అని చెప్పినట్టు సమాధి యోగ సమాధికి సంబంధించినటువంటి యొక్క మహాకారణ స్థలములో జరిగేటువంటి యొక్క అంశాల గురించి మనకి అక్కడ ఆయన చెప్పుకొస్తాడు. ఆ శ్లోకాలలో ఉత్తర గీతలో చాలా విశేషముగా ఆ యొక్క మహాకారణమునందు అనేక అంశాలు స్వామివారు చెప్పుకొచ్చే విషయాలు ఏమి? ఆత్మమంత్రస్య హంసస్య పరస్పర సమన్వయాత్ యోగేన గత కామానాం భావన బ్రహ్మ శక్ష్యతే అని చెప్పినంటూ మహాకారణ స్థలంలోనే ఆయన చెప్పుకొచ్చే అంశం ఏం? ఆత్మమంత్రస్య హంసస్య పరస్పర సమన్వయాత్ అన్నాడు. కాబట్టి ఆత్మమంత్రానికి హంసమంత్రానికి ఒక పొందిక అనేటువంటిది ఉన్నది అన్న. ఆత్మమంత్రస్య హంసస్య, ఆత్మమంత్రానికి హంసమంత్రానికి ఒక పోలిక ఉన్నది. హంస మంత్రము అంటే సోహం,
సోహం అనేటువంటిది హంస యొక్క ఆ మంత్రం, హంస మంత్రం. ఆ శ్వాసకు ఏం పేరు పెట్టాము అని చెప్పనంటే దాన్ని హంస అన్నాం, శ్వాస అని చెప్పని అన్నాం. కాబట్టి దానికి ఉన్నటువంటి యొక్క పేర్లు హంస అని, సోహం అనేటువంటిదిగా ఆ శ్వాసకు ఉన్నాయన్నమాట. అట్లనే ఆత్మ మంత్రము అన్నారు. ఆత్మ మంత్రం అంటే మనలో ఉన్నటువంటి ఆ బ్రహ్మమునే ఆత్మ అంటారు. అంతటా వ్యాపకమై ఉన్న స్వరూపాన్ని బ్రహ్మము అంటారు. అది మన యొక్క దేహములో ఉన్నటువంటి ఆ యొక్క చేతనము, ఆ బ్రహ్మ చేతనమునే ఆత్మ అని చెప్పని అంటారు. కాబట్టి మనలో ఉన్న ఆత్మకు, అంతటా ఉన్న బ్రహ్మమునకు ఎలాంటి తేడా లేదు. అయం ఆత్మ బ్రహ్మ అని కూడా మాండుక్యం చెబుతున్నమాట. సర్వం ఏతద్ బ్రహ్మ, అంతటా బ్రహ్మం వ్యాపకమై ఉన్నది. అయం ఆత్మ బ్రహ్మ, ఈ దేహములో ఉన్నటువంటి ఆత్మయే బ్రహ్మము అని అది మహావాక్యం అన్నారు. ఇది తత్వమసి, అహం బ్రహ్మాస్మి, సర్వం కల్పితం బ్రహ్మ ఎట్లయితే మహావాక్యములుగా చెప్పామో అయం ఆత్మ బ్రహ్మ అనేది కూడా మహావాక్యమే. కాబట్టి ఈ ప్రకారముగా అయం, ఈ ఆత్మ మన దేహములో ప్రకాశమానమై ఉన్నటువంటి ఈ ఆత్మయే బ్రహ్మము అన్నారు. కాబట్టి ఆ ప్రకారముగా మనలో ఉన్నటువంటి యొక్క ఆత్మ, మనలో ఉన్నటువంటి ఆ బ్రహ్మం. కాబట్టి ఆ బ్రహ్మమునకు మంత్రం ఒకటి ఉన్నది. ఏమిటా మంత్రము అని చెప్పానంటే ఆ బ్రహ్మము యొక్క మంత్రం చెప్పాల్సి వస్తే దాన్ని ఓం అనేటువంటి మంత్రం అన్నమాట. అది ఓమిత్ ఏకాక్షరం బ్రహ్మ అని కూడా పరమాత్మ 8వ అధ్యాయంలో చెప్పుకొచ్చాడు. ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ. కాబట్టి ఓం అనేటువంటి యొక్క మంత్రం అది బ్రహ్మము యొక్క మంత్రం. ఓం నమో నారాయణాయ అది శ్రీమన్నారాయణుని యొక్క మంత్రం. ఓం నమ శివాయ పరమశివుని యొక్క మంత్రం. ఓం జగన్మాత్రే నమః అమ్మవారి యొక్క మంత్రం. అయ్యప్ప స్వామి నమః అయ్యప్ప స్వామి గారి మంత్రం. ఆంజనేయాయ నమః అది ఆంజనేయ స్వామి యొక్క మంత్రం. ఇట్లాగా మరి లోకంలో ఏ దేవతలకు ఉండేటువంటి యొక్క మంత్రాలు ఆ దేవతలకు ఉంటాయి. ఒకవేళ మనకు ఆ దేవతలకు కూడా అష్టోత్తరనామాలు పెట్టి కూడా పూజ చేస్తాం, సహస్రనామాలు కూడా పెట్టి పూజ చేస్తాం. ఇట్లా అష్టోత్తరాలు, సహస్రనామాలు ఇవన్నీ కూడా ఈ దేవత సంబంధమై ఉన్నటువంటి వాళ్లకు ఉన్నటువంటి యొక్క నామాలు. కానీ బ్రహ్మమునకు ఈ అష్టోత్తరాలు లేవు, ఏమి లేవు, ఒకటే ఓం అనే మంత్రం ఒకటే ఈ బ్రహ్మమునకు ఉన్నటువంటి మంత్రం అన్నమాట. ఏమండి, అన్ని దేవతలను మేము అష్టోత్తరాలతో పూజ చేస్తూ సహస్రనామాలతో పూజ చేస్తున్నాం కదా, అట్లా బ్రహ్మమును కూడా ఏమన్నా సహస్రనామాలతో అష్టోత్తరనామాలతో పూజ చేసిన అవకాశం లేదా అని చెప్పి అనే మాట అడగవచ్చు. కానీ అక్కడ బ్రహ్మమునకు ఉన్న మంత్రం ఒకటే, అది ఓం అని చెప్పని. అందువల్ల మనం ఏం చేస్తామంటే ఏ దేవతల్ని ఆరాధించే విధానంగా ఉన్నప్పుడు అష్టోత్తరనామాలు చెప్పండి, సహస్రనామాలు చెప్పండి. ఇంకా 10 లక్షల ఎన్నైనా పెట్టుకున్న నామాలు, ఎన్ని నామాలు ఉన్నా కానీ దానికి ముందు ఓం పెట్టుకోవాల్సిందే. ఓం లలితాదేవి అయి నమః, ఓం శ్రీరామాయ నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం పరమశివాయ నమః. ఏదన్నా కానీ కాక అనగా విష్ణువు సేవించే వాళ్ళు ఓంకారం పెట్టుకోవాల్సిందే. శివుణ్ణి పూజించేవారు వాళ్ళు ఓంకారం పెట్టుకోవాల్సిందే. అమ్మవారిని పూజ చేసేవాళ్ళు ఓంకారం పెట్టుకోవాల్సిందే. ఆంజనేయ స్వామిని పూజ చేసేవాళ్ళు వాళ్ళు ఓంకారం పెట్టుకోవాల్సిందే. ఎవరైనా కానీ కాక ఏ దేవతను ఆరాధించే వాళ్ళైనప్పటికీ కూడా బ్రహ్మము యొక్క నామాన్ని పెట్టుకునే వాళ్ళు తమ పూజలను చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి బ్రహ్మం ప్రాణం, సమస్త విశ్వానికి ప్రాణం. అట్లాగా సమస్త దేవతలకు ప్రాణం ఆ బ్రహ్మమే, సమస్త నామాలకి ప్రాణం బ్రహ్మమే. ఓం పెట్టకుండా నామం చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓం నమో భగవతే వాసు, ఈ విధంగా కానీ కాక ఏ నామం పెట్టుకున్నా కానీ ఓంకారం పెట్టుకోవాల్సిందే. ఆ ఓంకారం ఏంటని చెప్పండి బ్రహ్మం యొక్క నామం. కనుక ఇక్కడ అష్టోత్తర నామాలైనా సహస్రనామాలైనా ఎన్ని నామాలు ఉన్నా కానీ ఒకటే బ్రహ్మం యొక్క నామం ఓం, అది పెట్టుకోవాల్సిందే. కాబట్టి అది పెట్టుకునే అందరూ కూడా నామాలని చెప్పుకునే దానం చేస్తారు. అందుచేత ఈ ప్రకారంగా మరి బ్రహ్మము యొక్క నామం ఏమిటంటే ఓం ఆత్మ మంత్రశ. కాబట్టి ఆత్మ యొక్క మంత్రం ఓంకారం అని చెప్పని. అంటే ఆత్మ మంత్రానికి హంస మంత్రానికి సమన్వయము అన్నాడు. పరస్పర సమన్వయాత్ ఆత్మమంత్రస్య హంసస్య పరస్పర సమన్వయాత్. కాబట్టి లోన ఉన్నటువంటి ఓంకారమగు ఆ మహాకారణానికి ఈ యొక్క శ్వాస అనేటువంటి యొక్క హంస అనే దానికి పరస్పర సమన్వయము, రెండింటికి కూడా అనుసంధానం ఉందన్నమాట. విడదీయరాని బంధం ఉంది మహాకారణమగు ఓంకారానికి
మరి ఇక్కడ ఈ యొక్క స్థూలముగా ఉన్నటువంటి యొక్క శ్వాసయగు హంసకు సోహానికి దీనికి మరి మహాకారణమగు ఆ యొక్క శుద్ధ సాత్విక బ్రహ్మాకారవృత్తి ఓంకారానికి అన్వయము అన్నాడు. కాబట్టి ఆ ఓంకారము నుండే ఈ శ్వాస అనేటువంటిది ఏర్పడింది. కాబట్టి ఆ ఓంకారం లేకుండా మహాకారణం లేకుండా ఈ శ్వాస అనేటువంటిది లేదు. కాబట్టి మహాకారణం శ్వాస లేకపోయినా మహాకారణం ఉంటుంది. దాన్ని తురియము అని చెప్పి అన్నారు. ఒకవేళ ఆ యొక్క మహాకారణముకు ఓంకారం బ్రహ్మములో చేరిపోయిందా అంటే దాన్ని తురియ అతీతము అన్నారు, ప్రణవ అతీతము అన్నారు, నిర్వికల్ప సమాధి అన్నారు, నిర్విశేష సమాధి, ఇట్లా పదాలు మహాత్ములు వాడారు అన్నమాట. కాబట్టి ప్రకారంగా ఆ ఓంకారం బ్రహ్మములో విలీనమైపోతుంది. కాబట్టి బ్రహ్మము యొక్క సాకారమే సాకార ఆకారమే ఓంకారము అని చెప్పేసి అని ప్రణవము అంటే అట్టి ప్రణవమునకు ఈ శ్వాసకు ఒక అనుసంధానం ఉందని చెప్పని ఉత్తర గీతలో చెప్పేటువంటి ఒక మాట. ఏ ఆత్మమంత్రస్య హంసస్య పరస్పర సమన్వయాత్ యోగేన గతకామానాం భావన బ్రహ్మ శిక్షతే. కాబట్టి యోగి వాడు మనసులో సంకల్పాలు లేకుండా నిశ్చలముగా ఉన్నప్పుడు ఏమవుతుందని చెప్పనంటే ఇక ఆ శ్వాస ఓంకారంలో లయమవుతుంది. ఆ ఓంకారం బ్రహ్మములో చేరిపోతుంది. కాబట్టి భావన బ్రహ్మ శిక్షతే, వాని యొక్క భావన ఆ బ్రాహ్మీ అనుభవంలో ఉండిపోవటం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రకారంగా నీకు మహాకారణము అనేటువంటి యొక్క అంశములో చాలా విశేషాలు చెప్పుకొచ్చేటువంటివి. ముఖ్యంగా మూలాధార చక్రం కూడా ఆడే చెప్పడం జరుగుతుంది. ఉపనిషత్తులలో మంత్రాలు చాలా నీకు ఈ మహాకారణ స్థలం కాడే ప్రబోధించేటువంటివిగా ఉన్నాయి. భారత భాగవతాదుల్లో కూడా అనేక పద్యాలు కూడా ఈ మహాకారణ స్థలం యొక్క దాంట్లో ఉన్నటువంటి గొప్ప విశేషాలను గురించి అవి పద్యాలుగా అవి బోధిస్తున్నటువంటి అంశాలు చాలా మనకు అక్కడ వస్తాయి. ఇట్లా భగవద్గీతలో కూడా చాలా సందర్భాలలో ఈ మహాకారణాన్ని ఉద్దేశించి అట్లా వేమన చాలా పద్యాలు ఆయన గారు ఇక్కడే బోధించుకొస్తాడు. అచలతత్వమనగా అనుభవగమ్యంబు చూపి చెప్పరాదు సూక్ష్మమదియే మదికి తోచుగా మర్మమెన్నగరాదు విశ్వదాభిరామ వినరగ అని ప్రకారంగా మహాకారణ స్థలంలో ఉన్నటువంటి యొక్క అచలతత్వాన్ని ఆయన ఆ ప్రకారంగా బోధించుకుంటూ వస్తాడు. బ్రహ్మంగార తత్వాల్లో కూడా మీకు ఈ మహాకారణ స్థలం హంస యొక్క విచారణ గురించి అద్భుతంగా అక్కడ చెప్పుకొచ్చే విషయం. ఈ ప్రకారంగా అన్నీ కూడా ఎన్నో మంత్ర భాగాలన్నీ కూడా, ఎందుకంటే ఇక్కడ ఈశ్వరుడు ఉన్నాడు, ఈశ్వర స్థలం అది నివాసముగా ఉన్న స్థలం, ప్రాణపతి ఈశ్వరుడు అక్కడ నివాసముగా ఉన్నాడు అక్కడ. కాబట్టి మనం ఈశ్వరుణ్ణి ఈశ్వరాంశగా మనం బయట మనం చెప్పుకున్నట్లుగా శిలా మృద్దారు పాత్రేషు దైవ బుద్ధి ప్రకల్పిత అని ఉత్తరగా చెప్పినట్లుగా శిలలయందు మట్టి ఎందు దారువులయందు కట్టెలయందు ఒక దైవం యొక్క భావన ఆరోపితం చేసుకొని అక్కడే కూర్చొని మనం కాలమంతా వెళ్ళబుచ్చుతూ అక్కడే మనం ఆ యొక్క ఈశ్వర ఆరాధనగా చేస్తున్న పని. కానీ మహాత్ములు అకల్పిత స్వయం జ్యోతి ఆత్మధ్యాన పరాయణ, అకల్పిత స్వయం జ్యోతి, అకల్పితము స్వయం జ్యోతి అయి ఉన్నటువంటి ఆ ఈశ్వరుణ్ణి మహాకారణములో ఆశ్రయించి ఆరాధించే వాళ్ళు యోగ సమాధిని మోక్షమును పొందిన విధానం. కాబట్టి అలాంటి అద్భుతమై ఉన్నటువంటి యొక్క ఆ స్థలం చూసినట్లయితే కానని భూమి, ఎవరికి కూడా అంత తేలిగ్గా గోచరించేటువంటి యొక్క అంశము కాదు. అది విచారణ ద్వారా నిజమైనటువంటి గురువుల ద్వారా బోధింపబడ్డప్పుడు అవి మనకి తెలియబడేటువంటి యొక్క అంశములు అక్కడ మహాకారణములో ఉన్నటువంటివి. కాబట్టి అది ఎవరికి కూడా సామాన్యులకి అది గోచరించే అంశం కాని పక్షముగా ఉంది. కాబట్టి అక్కడ బ్రహ్మేంద్ర స్వాముల వారు కానని భూమి అనే మాటగా ఆయన గారు సంబోధిస్తూ ఉన్నారు. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.